శ్రీనివాసమౌళి గారికి, మరియు విజిలెన్స్ శ్రీనివాస్ గారికి, డివిఎం గారికి, మరియు మిగిలిన జిల్లా నుంచి వచ్చేటటువంటి టెక్నికల్ సిబ్బంది, అలాగే కూర్చోండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మరి మన గత షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ కార్యక్రమంలో సోషల్ యాక్ట్లో భాగంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి రికార్డు పరంగా 2022-23 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి క్షుణ్ణంగా గ్రామ స్థాయిలో పరిశీలించినటువంటి ఎస్ఆర్పి, టిఆర్పి మరియు వాళ్ళ బృందానికి, పంచాయత్ సెక్రటరీలకు, ఫీల్డర్లకు అందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతూ మరియు సమాజానికి ఈరోజు దీనికి వచ్చినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన మండలంలో 7th నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఆడిట్ అనేది గ్రూపులుగా విడిపోయి గ్రామాలలో తనిఖీ నిర్వహించుకొని అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో గ్రామ లెవెల్లో ఏదైతే ఇష్యూస్ వచ్చినాయో అక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. అవే ఇక్కడ చదివించడం జరుగుతుంది. ఏ గ్రామానికి సంబంధించి చదవడం జరుగుతుందో ఆ గ్రామానికి సంబంధించిన సెక్రటరీ, ఫీల్డేషన్, పిఏ సమానం చెప్పుకోవాల్సిందిగా కూర్చున్నాం. అటు సైడ్ సభకు అటు సైడ్ వచ్చి ముందు గ్రామం వచ్చేసి తిరుమలగిరి సాయి కుమార్ గారు. 4 కుటుంబాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జాబ్ కార్డు వరకు వారి వివరాలు. జాబ్ కార్డులో నేను ఆడిన వరకు 3 కుటుంబాలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పని కొరకు డిమాండ్ మరియు నో డిమాండ్ ఫార్మ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. జాబ్ కార్డు నిబంధన అనేది పూర్తిస్థాయిలో ఉంది. వారందరూ వేతన రసీదు కంపెనీలు పూర్తి స్థాయిలో ఉంది. 6 ముక్కలు కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం లేదు. సార్ నాగిలా ఆనందం అనే అప్పుదారు సార్ ప్లాంటేషన్ నందు 20 రోజులు పనిచేసే ఆధారం పడదు కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం లేదు. పద్దెనిమిది రోజులు పనిచేసినట్టుగా 3,605 రూపాయలు రికార్డు నందు కదా సార్. కానీ మేము వెళ్ళి అడుగుతే పని అయినట్టు పదపూర్వకంగా వెళ్ళింది. చెరువులో పూడికి తీత పని మంగళ రాజు ప్రసాద్ సార్. ఈయన 6 రోజులు పనికి లేదు సార్, కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. చెరువులో పూడికి తీత పని సార్. కోరెడ్డి ప్రసన్న సార్. ఈయన కూడా సేమ్ సార్. 3 రోజులు పనికి వెళ్ళినా కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. పరిక శోభా సార్. 12 రోజులు పనికి వెళ్ళడం జరిగింది కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. చేసుకోవడం జరిగింది సార్. దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఈయన 12 రోజులు పనిచేసింది సార్, కానీ 11 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్లాంటేషన్కి సంబంధించి 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్, కానీ 375 మొక్కలు మాత్రమే పెట్టుకునే సార్. మిగతా
ఉంది కానీ అప్డేట్లో లేదు అని చెప్పి తెలపడం జరిగింది సార్. కానీ నో డిమాండ్ నిర్వహించలేదు. కానీ గ్రామ సభ వివరణలో వచ్చేసి మేడ్ గారు చూపించడం జరిగింది సార్. జాబ్ కార్డ్ నిర్వహణ ఉన్నది. వార వేతనాలు రసీదులు పంపిణీ చేశారు, లేదు, పంపిణీ చేయడం లేదు. గ్రామ సభలో మాత్రం మేడ్ గారు, సీనియర్ మేడ్ గారు చూపించడం జరిగింది. 7 రకాల రిజిస్టర్లు ఉన్నాయి. పనులకు సంబంధించిన ఫోటోలు 2 రకాల ఫోటోలు మాత్రం చూపించారు. 3వ రకం ఫోటో మాత్రం ఫోన్లో చూపించారు సార్, మొబైల్లో చూపించారు. ఒక లాస్ట్ స్టేజ్ ఫోటోస్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది, సమాచారం ఇచ్చారు సార్. సార్ కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు నిర్వహించడం లేదు సార్. టీఏ గారిని వివరణ కోరగా కర్మసనం బతుకున్నాయని చూపించారు సార్. 128 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పిఎస్ వివరణ వచ్చేసి మళ్ళీ పెట్టిస్తామని తెలియడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. మొక్కలు నాటించిన సార్. ఇటు రికార్డులో ప్రతి ఉన్న మాత్రం మేము చూసినప్పుడు 106 మాత్రం బతుకున్నాయి సార్. చనిపోయినట్టు 84 మొక్కలు చనిపోయినట్టుగా ఉన్నాయి సార్. పిఎస్ వివరణ వచ్చేసి ప్రదేశంలో రాతి నేలబండ రాళ్లలో ఉన్న ప్రదేశంలో మొక్కలు నిల్వలేదు అని చెప్పి ఉన్నాయి సార్. అక్కడ బండ ఉన్న కారణం సార్. మాస్టర్ నెంబర్ వచ్చేసి 371లో హాజరు సంతకాలు వేసి 860 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అది మాస్టర్ క్లోజ్ అయింది సార్. అయినప్పటికీ కూడా పేమెంట్ ఉంది, దాంట్లో దిద్దినట్టుగా ఉంది సార్. రావడం వలన అలా జరిగింది అని చెప్పి చెప్తున్నారు సార్. మాస్టర్ దిద్దడం జరిగింది అని చెప్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్. బుడగతీత పనికి సంబంధించి 175 మీటర్లు ఎంబుక్లో ఉంది సార్. ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేయగా 108 మీటర్లు మాత్రమే ఉంది, అంటే 7 మీటర్లు తక్కువ రావడం జరిగింది. వివరణ కోరినప్పుడు కేసులో బుషెస్ పెరగడం వల్ల ఎడ్జెస్ ద్వారా కొలతలు తీయడం ద్వారా ఎక్కువ వచ్చింది అని చెప్పడం జరిగింది సార్. తక్కువ వచ్చింది సార్. వరదకాలం బుడగతీత వర్క్ ఐడి నెంబర్ వచ్చేసి 36210390 008231 20505106. సంబంధించి డేట్ వచ్చేసి 27/2. సార్ వరదకాలం పని సంబంధించి సార్ 960 మీటర్లు ఉన్నాయి సార్. మనకి బుక్లో సార్ మనకి ఫీల్డ్ వచ్చేసి 828 మీటర్లు రావడం జరిగింది సార్. మనకు మొత్తం తేడా వచ్చేసి 32 మీటర్లు అనేది ఫీల్డ్లో కారణం జరిగింది సార్. లొకేషన్ కూడా కొలవడం జరిగింది సార్. ఫీల్డ్లో ఇంకా కాలం కూడా ఏం లేదు సార్. పని జరిగింది వాస్తవమే. పని జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడగా పని కంప్లీట్ అని కూలీలు తెలిపారు. పని ప్రదేశంలో గడ్డి చెక్కి వెళ్ళారు. మళ్ళీ తిరిగి కాలువ చూపించడం జరిగింది. కూలీలు సార్ కూలీలు చెప్పింది కానీ టీఏ గారు అక్కడ వెళ్ళి వెరిఫై చేసి కాలేదు సార్. వివరణ త్వరగా మనం చేశాము, వేతనాలు ఇప్పించుకోవడానికి అందుకున్న వారికి మోసంగా తెలిపినట్టు కూలీలు. వివరణ వచ్చేసి ఎంఐ సమయంలో కూలీలు ఎక్కువ రావడం వల్ల కూలీలు ఉండడం వల్ల పొరపాటు జరిగింది, మరలా జరగకుండా చూసుకుంటామని తెలపడం జరిగింది. తక్కువ చేయడం వలన కూలీలు 13 రోజులు పనిచేసి 2240 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ విషయాన్ని రికార్డు పరిశీలనలో గుర్తించడం జరిగింది.
రైతుల సంతకాలు తీసుకోలేదు. సర్పంచ్ పూర్తిస్థాయిలో నిర్వహణ లేదు సార్. సర్పంచ్లో వివిధ పనులు 27 రోజులు పనిచేసినట్లుగా మస్టరైన హాజరు కలవు. కానీ వీరికి 27 రోజులు సంతకాలు తీసుకోకుండా 5,502 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇంటింటి తనిఖీలో వస్తుదారు వివరణ కోరగా పనులు చేశాను, అటు వేతనాలు తీసుకుంటున్నాము, కానీ సంతకాలు పెట్టే సమయంలో అందుబాటులో లేవని తెలిపారు. వివరణ వచ్చేసి రోజున మాస్టర్ సంతకాలు తీసుకోవడం వలన ఇంటి కూలి రోజున పనికి రాకపోవడం వల్ల సంతకాలు తీసుకోలేదు అని చెప్పి తెలిపడం జరిగింది. ఏ తేదీలో పని చేసామో గుర్తులేదు అని తెలిపారు. అనగా పని చేయని వ్యక్తులకు మాస్టర్ రాసి పేమెంట్ చేసినట్లుగా తనకి బృందం గుర్తించింది. 12 మంది 9,750 రూపాయలు సామాన్లు 2,62,275 రూపాయలు నాన్ డిమాండ్ నిర్వహించుంటాయి సార్. జాబితా నిర్వహణ ఉంది సార్. వారావారం లక్షలు జరుగుతుంది. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. పనులకు సంబంధించిన 3 రకాల కూడా నిర్వహించడం సార్. 2 మాత్రం నిర్వహిస్తున్నారు. మనం స్టార్టింగ్ చేసిన కూడా మాత్రం నిర్వహించలేదు. ఈసీ గారు చెప్పేది చేస్తున్నారు సార్. 12 పనుల కాలంలో పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అప్పటికప్పుడు క్రియేట్ చేసిన సర్వే లిస్ట్ సార్. అది యాక్చువల్గా 2020లో వర్క్ రేట్ స్టార్ట్ అయింది. అంటే 2020 ఆగస్టు నుండి ప్లస్ సర్వే స్టార్ట్ కావాలి. ఇట్లా స్టార్ట్ అవ్వడం మాత్రం 2022 జనవరి నుండి అట్లా స్టార్ట్ చేసుకుంటా 2024 వరకు ఉంటుంది. దానికి వర్క్ రేట్ క్లోజ్ అవుతే 2027 క్లోజ్ అయిపోతుంది. కానీ స్టార్ట్ అవుతే 2022 స్టార్ట్ అయింది. అంటే అప్పటికప్పుడు అట్లా తయారు చేసేసి కూడా ఎవ్రీ మంత్ కూడా దాన్ని వెరిఫై చేసి కానీ నిర్వహించండి సార్. ఒకసారి ఈ మంత్ ఒకసారి లేదు.
వాట్సాప్ చేసిన మండలి ఒక్కసారి వేసుకున్నారు కదా కుటుంబం మీద వ్యక్తులకు చేస్తారు. నెంబర్ 13 సార్ వ్యాపార నిర్వహణ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ నర్సింగ్ ఫార్మ్ని చేస్తున్నారు సార్. 7 చేస్తారు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ పన్నుకు సంబంధించిన 3 దశల ఫోటోలు నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 17 సార్ వర్క్ నిర్వహణ లేదు సార్. నెంబర్ 18 సార్. నెంబర్ 18 సార్ ఎంపీలో 5 కోట్ల సరిపోతుంది. ఆ
డౌట్ వస్తే నాకు చెప్పండి, నేను వచ్చి చూపిస్తాను కూడా చెప్పలేదు. ఇబ్బంది లేదు. ఇష్యూ నెంబర్ 24 సార్. ఇద్దరు అప్పుదారులకు 6 రోజులు పనిచేసినాక మధ్యాహ్నం రాస్తారు. అందుకని 875 రూపాయలు పేమెంట్ చేసినట్టు దాని పరిస్థితుల్లోనే ఆర్డర్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. అగ్రిమెంట్ ప్యాకేజ్లో 7 వర్గాలకు గాను 3,400 మొక్కలు నాటినట్టు 3,154 మొక్కలు బతుకుతున్నాయి సార్. మిగిలిన 286 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ భాగంగా 300 మొక్కలు నాటించారు సార్. 270 మొక్కలు బతుకున్నాయి సార్. మిగిలిన 23 మొక్కలు చనిపోవడం జరిగింది. బయట ప్లాంటేషన్ 200 మొక్కలు నాటింది సార్. 180 మొక్కలు బతుకున్నాయి. 15 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్లో బాగా 2 వర్గాల భాగంగా 465 మొక్కలు నాటి సార్. 144 మొక్కలు బతుకున్నాయి. 320 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 సార్. रोजगार निवास निर्वहिंచడం సార్. ఎలిమెంట్ ప్లాంటేషన్ వర్క్ ఐడి 1540 మొక్కలు జరిగింది సార్. 1510 మాత్రమే బతుకున్నాయి సార్. 320 చనిపోవడం సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ రూపొందిత పనుల్లో భాగంగా అన్ని కూలీలకు సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. ఒక రోజు వేతనంగా సంతకాలు లేకుండా పూడికి పనులు అమౌంట్ పే చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. పూడికి పనుల్లో కూలీకి ఒక రోజు వేతనంగా సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. చెరువుపూడికి కింద పనుల్లో ఎంత రాదమ్మా అనే కూలీకి ఒక రోజు వేతనంగా సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాజానికి సరే 4 ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి 4 వర్కుడేలకు నిర్వహించలేదు సార్. సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. జూలై ఫ్లోర్ నేమ్ బోర్డు
కోసం 2 కూలీలు అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. నాటడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. 2 రోజులు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని మీటర్లు ఎంత వచ్చింది? జాబ్ కార్డులో యాడ్ చేసుకోవడం కోసం నమోదు జరిగింది. చెరువులో పూడిక తీత సుహాసిని అనే తప్పుదారుగా 5 రోజులు పనిచేయడం,
జరిగింది. కానీ 4 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. ఆమె వచ్చేసి 1 రోజు నష్టపోవడం జరిగింది. నో డిమాండ్ నిర్వహించలేదు. నిర్వహించలేదు. మల్టీలేయర్ ప్లాంటేషన్ వచ్చేసి 666 మొక్కలు నాటడం జరిగింది. అందులో వచ్చేసి 587 బ్రతికి ఉన్నాయి. 79 మొక్కలు చనిపోవడం జరిగింది. అవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు వచ్చేసి 200 మొక్కలు నాటడం జరిగింది. 169 మొక్కలు బ్రతికాయి. 40 మొక్కలు చనిపోవడం జరిగింది. మొక్కలు నాటడం జరిగింది. 208 బ్రతికి ఉన్నాయి. 93 చనిపోయాయి. అవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు ఈ ఐడిలో వచ్చేసి 400 మొక్కలు నాటడం జరిగింది. 380 బ్రతికి ఉన్నాయి. 20 చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కూడా 5 మంది హక్కుదారులు 14 రోజులు పనిచేయగా సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు. నర్సరీలో మొత్తం 9,000 మొక్కలు అక్కడే ఉన్నాయి. 7 వర్క్ ఐడీలలో మొత్తం కలిపి 2,667 మొక్కలు నాటారు. మిగిలిన 8,333 మొక్కలు చూపించలేదు. రిజిస్టర్ ఇస్తున్నారు సార్, లేకపోతే ఆ రిజిస్టర్ ఇస్తలేరు సార్. వాళ్ళు ఇష్యూ అట్లా కానీ తీసుకొస్తున్నారు సార్ రిజిస్టర్. ఒకరోజు పని చేయగా 4 రోజులు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది.
10,530 రూపీస్ చేయడం జరిగింది. యాక్చువల్గా అది అథమెటిక్ క్యాలిక్యులేషన్ ఇవ్వాలి. ఈసీ కూడా ఈక్వల్ సైజ్లో 1581 పడింది. ఏఈ గారు ఏంటంటే 1,000 రూపీస్ రికవరీ చేసేసి కట్టించారు. వాళ్ళ నుంచి రికవరీ చేసుకోవాలి, అది మన ఎంజీఎన్ఆర్ఏ చేసే అకౌంట్ నుంచి రిలీజ్. సో మొత్తం 13,111. థ్యాంక్ యూ టు పరిస్థితుల్లో ఇక్కడ కూడా మనకు అర్థమైంది. సో కాబట్టి కొంచెం లేబర్కి కంపల్సరీ, ఎందుకంటే మనం రైతుల గురించి ఆలోచించే పరిస్థితి మనం ఎన్ఆర్ఐ చేస్తే మీకు పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయాలి. డిమాండ్ కలిగి చేయండి, ప్రతిసారి వర్క్స్ కూడా చేయండి. టీఏని కూడా షెల్ఫ్ ఆఫ్ వర్క్ను బిల్డప్ చేయండి. అది కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్స్, ఏవైతే ఫీజిబుల్ వర్క్స్ ఉంటాయో ఫీజిబుల్ వర్క్స్ చేయండి. సో ఇంకా మీ కొంత ఉంది గ్యాప్. ఆ ల్యాక్సెస్లో ఏంటంటే మీరు పోయినప్పుడు రైతులను పట్టుకోండి, సంతకాలు చేసుకోండి, రికార్డ్ చేసుకోండి. ఎవరైనా వస్తారు ఊరికండి, మీరు పోయే టైంకి దానికి మ్యాచ్ కాకుండా కదా. ఆ విలేజ్కి అయితే మొదలైన మీరు ఆఫీస్లో కూర్చొని రికార్డ్ చేస్తారే కదా. సో చేయండి, రికార్డ్ బిల్డప్ చేయండి. తర్వాత వర్క్ ఫైల్స్ కూడా మొత్తం క్లియర్ చేసుకోండి. సో మీరు శ్రీలత మీరు అది ఒకటి కంప్లీట్ వర్క్స్ చేయాలమ్మా. మనం వచ్చారు చేశారు ఏమన్నా కంప్లీట్ చేయాలమ్మా. 15వ విడత మరి ఈరోజు సూపర్ పవర్ కార్యక్రమానికి మరి జిల్లా నుంచి వచ్చిన డిఆర్డిఓ గారికి మరియు అంబుడ్స్మెన్ గారికి, ఇన్సూరెన్స్ ఆఫీసర్ గారికి, ఎంపీ గారికి మరియు అందరి ఎస్ఆర్పిఎస్ అండ్ డిఆర్పిఎస్ పంచాయత్ సెక్రటరీలు, ఇండస్ట్రియర్లు మరి జిల్లా నుంచి వచ్చినటువంటి స్పీకర్ మరియు మన ఎంపీ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మనం మీరు ఏదైతే